కార్యక్రమాన్ని వీక్షిస్తున్న చాలామంది సాహిత్య ప్రియులు, నా అభిమానులు, ముఖ్యంగా నా ఆత్మీయ శిష్యవర్గం కూడా చాలా మంది ఉంది. మేము ఏమైనా సంపాదించుకున్నామంటే మా సంపద శిష్య సంపద, లేకపోతే మిత్ర సంపద. ఇదే. ఇవాళ నేను చలికి తట్టుకోలేక కోటేసుకున్నాను, కానీ నేను కోటీశ్వరుణ్ణి కాదు. శ్రీశ్రీని ఆరుద్ర గారు ఏమంటారంటే అక్షర లక్షాధికారి అన్నాడు. కనుక ఒకడు కవి కావడం ఒక గొప్ప గౌరవం, లేదా కవయిత్రి కావడం. ఇక్కడ కవి అన్న శబ్దానికి నేను ఉభయులకు వర్తిస్తుందని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రాచీన సాహిత్యంలో ఇటు సంస్కృత సాహిత్యమైన, అటు అరబ్బీ, ఉర్దూ, పారసీక సాహిత్యాలైన, లేదా గ్రీకు సాహిత్యాలైన కవికి ఒక ఉన్నత స్థానం కల్పించారు. అది మనం విధిగా గుర్తించాలి. ఏ దేశమైనా, ఏ ఖండమైనా కవిని గౌరవించారు. అందుకే సంస్కృత అలంకారికులు అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అన్నారు. ప్రజాపతి అన్న శబ్దానికి అర్థం విధాత, సృష్టికర్త. అంటే ఆనాటి ఆ అర్థంలో ఆ శబ్దం వాడిన ఈనాటికి కూడా ఒక కొత్త సమాజాన్ని కాంక్షించే, స్వప్నించే సృష్టికర్త కవి నిజానికి. అందుకే మహాకవి జాషువా అన్నాడు, కవిని గన్న తల్లి గర్భంబు ధన్యంబు. సరే, ఆ కృతిని తీసుకున్నవాడు కూడా మృతుడు కాడు అని కూడా అంటాడు. కనుక ముందు నా తల్లికి నేను, ఆమె గర్భానికి నేను నమస్కరిస్తున్నాను. అట్లాగే నా తండ్రికి. కనుక వాళ్ళిద్దరే లేకపోతే నేను ఇవాళ లేను, నా కవిత్వము లేదు, నా జీవితము లేదు. అట్లాగే నేను స్మరించుకోదగిన మూడవ వ్యక్తి ఇవాళ మన మధ్య లేదు, కానీ మా అమ్మ నాకు జన్మ ప్రసాదిస్తే, నాకు ఒక జీవితాన్ని ప్రసాదించి నన్ను కేంద్రీయ విశ్వవిద్యాలయం వరకు తీసుకెళ్లిన నా జీవన సహచరి, నా భార్య డాక్టర్ పుట్ల హేమలత. ఆమె లేకపోతే నా జీవితంలో, ఆమె రాకపోతే ఇంత కవిత్వ వసంతం లేదా ఇంత కవితా ప్రపంచం ఉండేది కాదేమో అని అనిపిస్తుంది. కనుక నా విజయం వెనక ఒక స్త్రీ కాదు, నా విజయం ముందు కూడా ఒక స్త్రీ ఉంది. ఆమెకు కూడా నేను నా నివాళులు అనండి, లేకపోతే ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా నా ధన్యవాదాలు అనండి తెలియచెప్పడం నా ధర్మం. అది సరే మిత్రులారా, నేను పుట్టి పెరిగింది ఇప్పుడే చదివాడు నిజామాబాద్లోని పాముల బస్తీ. అక్కడ పాముల్ని ఆడించేవాళ్ళు, కులవృత్తులు చేసుకునే దళితులు, దళిత ఉపకులాల వాళ్ళు, వాళ్ళ మధ్య నేను పుట్టాను. అది నా మేనమామల ఊరు, లేదా మా అమ్మమ్మ తాతయ్య ఉన్న ఊరు. అదొక నేపథ్యం. అట్లాగే మా నాయనది ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా రావికుంటపల్లె, ఆయన నేపథ్యం. సరే, అప్పటికే మావి వలస బతుకులు. నేను కులం చెప్పుకోవడానికి ఏమీ సందేహించను, సిగ్గుపడను. కానీ ఒకటి కులవృత్తిలోని చెప్పులు కుట్టుకునే వృత్తి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఆధునిక పరిణామ క్రమంలో కంపెనీలు వచ్చాయి. ముఖ్యంగా ఈ కంపెనీలు వచ్చిన తర్వాత, అది నేత కంపెనీలు కానివ్వండి, అట్లాగే చెప్పులు ఉత్పత్తి చేసే బాటా, కరోనా, ఇటువంటి కంపెనీలు వచ్చిన తర్వాత కులవృత్తులు పోయాయి. ఈ నేపథ్యంలో చాలామంది వలసపోయారు. సహజంగానే మాదిగలకు
చదువు ఉండదు. ఒక మాదిగలనే కాదు, అసలు దళిత వర్గాలకి ఉండదు. ఈ విషయం చుట్టుపక్కల ఉండే ఊళ్ళో వాళ్ళకి తెలుసు బాగా. అంటే ఊరుకు వాడకు ఒక యుగాల దూరం ఉంది. నిజానికి నడిచి వెళ్తే 4 నిమిషాలు పట్టొచ్చేమో కానీ ఊరికి, కానీ ఒక శతాబ్దాల ఒక దూరం ఉంది. అది గుర్తించాలి. ఒక వర్ణ వ్యవస్థ ఉంది, ఇనుప సంఖ్యలున్నాయి, కంచెలున్నాయి. కనుక ఈ నేపథ్యంలో నుంచి ఒకడు ఒక కవిగా రాణించడం అనేది అంత చిన్న విషయం కాదు. అది మనం గుర్తించాలి. తెలుగు సాహిత్యంలో మీరు జాషువా గారిని చూస్తే ఒక విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఉద్దండు లేక ఒక శిఖరాయమాన కవి పక్కన ఆయన కవి సమ్రాట్ అయితే, ఈయన నవయుగ కవి చక్రవర్తి అని సమవుజ్జి అనిపించుకోవడంకి వెనక ఎంత తపన ఉందో, వేదన ఉందో, అధ్యయనం ఉందో మనకు తెలుస్తుంది. ఇవాళ నేనే కాదు, ఒక బోయి భీమన్న గారు, లేకపోతే ఒక బోయ జంగయ్య గారు, ఎవరినైనా తీసుకున్నా కూడా అంటే ఆ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు అంత సునాయసంగా ఈ స్థాయికి రావడం అన్నది అంత సులభం కాదు. ఈ సందర్భంలో ఉర్దూ కవితా ప్రియులకి ఒక షేర్ వినిపిస్తారు. అంటే నాకున్న పరిచయంతో మహాకవి గాలిబ్ ఏమంటాడంటే, బస్ కే దుష్వార్ హై హర్ కామ్ కా ఆసా హోనా, బస్ కే దుష్వార్ హై హర్ కామ్ కా ఆసా హోనా, ఆద్మీ కో భీ నహీ మహస్సర్ ఇన్సా హోనా. అంటే మహాకవి దాశరథి గీత పద్యంలో అనువదించాడు, ప్రతిదీ సులభంబుగా సాధ్యపడదులేమో. అది మొదటి మిశ్రాకి అర్థం. ప్రతిదీ సులభంబుగా సాధ్యపడదులేమో, నరుడు నరుడౌట ఎంతో దుష్కరము సుమ్ము. ఈ దేశంలో అందరూ నరులే, కానీ నరులు నరులుగా ఉన్నారా? ఈ దేశంలో అన్ని సులభంగా అందరికీ లభిస్తాయా? ఒక సాహిత్య ప్రవేశం పొందాలంటే ఎంత దుర్లభమో. మీరు ప్రబంధ యుగాన్ని తీసుకుంటే రాయలవారి ఆస్థానంలోకి, భువన విజయంలోకి, భట్టుమూర్తి అనే కాపు కవికి అంత తేలికగా అవకాశం దొరకలేదు. కాపు కవిత్వంబే చేపల బుట్టయుగాక అన్న నిందార్థాలు కూడా భరించాడు. అంటే ఎందుకంటే కవిని ఎందుకు దేవుడు అన్నారయ్యా అలంకారికులు అంటే, అటు పైలోకంలో సురులు అంటే దేవతలు, ఇక ఈ భూలోకంలో ఎవరయ్యా అంటే భూసురులు. అర్థం తెలిసిన వాళ్ళకి అందులో అంతరార్థం తెలుస్తుంది. కనుక భూసురుల ప్రభావమే మీకు అన్ని రంగాలలో మీకు అనిపిస్తుంది. కనుక నేను అంటే మా నాన్న చదువుకోలేదు, మా జేజినాయన చదువుకోలేదు, నా తాత ముత్తాతలు ఎవరు చదువుకోలేదు. చాలా హీనంగా, దీనంగా, అతి వినయంగా, అతి భయంకరంగా బతికారు. కనుక ఈ సాహిత్య సౌందర్య శాస్త్రంలోకి నేను రావడం వెనక ఒక నేపథ్యం ఉంది. అందుకే జాషువా గబ్బిలాని అర్థం చేసుకోవడానికి ముందు ఆ సమాజ శాస్త్ర పరిణామాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కేవలం పద్యాలకు అర్థాలు చెప్పుకోవడమే కాదు, వాని తల మీద పులిమిన పంకిలమును కడిగి కరుణింపలేదయ్యే గగనగంగ 2 పాదాలే కాని ఒక సుదీర్ఘమైన చరిత్ర దాని వెనక ఉంటుంది. కసరి బుసకొట్టు నాతని గాలిసోక 4 పడగల హైందవ నాగరాజు. దాదాపు అందరూ మన వ్యవస్థలో ఒక్క పడగే కాదు, 4వ పడగ వరకు కూడా కాటేస్తూనే ఉంది ఈ సమాజాన్ని. కనుక ఈ నేపథ్యంలో బహుశా నేను పుట్టినప్పుడు నేను చుట్టుపక్కల ఉండే చప్పుళ్లతో పాటు నేను విన్నది డప్పుల చప్పుళ్ళు, చెప్పుల కుట్టే దృశ్యాలు, చెప్పులు కుట్టుకునే దృశ్యాలు. అవి నేను నా బాల్యంలో చూశాను. ఎందుకంటే కులం గిరులు దాటి మనం ఎక్కడికి వెళ్ళలేము. వెళ్ళనియదు కూడా నిన్ను కులం, నిన్ను ఎగరనివ్వదు. ఈ వర్ణ పంజరంలో నువ్వు అట్లా పడి ఉండు, నీ రెక్కలు కత్తిరిస్తావు.
నువ్వు సంస్కృతం మాట్లాడితే నీ నాలుక కోస్తాం, నువ్వు ఏ శ్లోకమైనా వింటే నీ చెవుల్లో సలసల కాగే సీసం పోస్తాం అన్నది. చాలా ఇప్పటికీ చూస్తున్నాం. ఇప్పుడు ఆ హింస మరో రూపంలో ఉంది. నువ్వు మా దేవత లాంటి ఆవు మాంసం తింటావా, నిన్ను నరికి పోగులు పెడతామంట. నిజానికి రైతులకు ఆవులంటే చాలా గౌరవం, చాలా గొప్ప పూజిస్తారు, నేను దాన్ని ఒప్పుకుంటాను. కానీ అవి మెత్తబడ్డ తర్వాత, అవి ముసలిదైపోయిన తర్వాత వాటిని మాదిగలకే తోలుతారు. ఇవాళ తల్లిని వృద్ధాశ్రమాల్లో ఎట్లా చేరుస్తున్నారు, మళ్ళీ పాపం ఆ మాదిగలే దాని చర్మాన్ని తీసి దాని మాంసాన్ని ఎండబెట్టుకొని దాని దట్టెంతో, మీకు ఊరబావి, ఈనాగ్ గారి ఊరబావి కథ దట్టెం ఉంటుంది, అంటే మాంసం అంతా తీసేసిన స్కెల్టన్, కళేబరం. ఈ వృత్తులు ఎవరు చెయ్యాలి? మీరు తల్లి చనిపోతే పెట్టుకోగలరా శాశ్వతంగా మీ ఇంట్లో? మీ పడగదిలో అమ్మగారిని పెట్టుకోలేము మనం, వెంటనే అవతల బారిస్తాం. ఆవును కూడా అంతే. ఆ క్లాక్ మరణమైన ఇవాళ మనకేం చెప్తుందంటే, హింస ఈనాటికి ఈ వర్గాల మీద కనబడుతుంది. ఆ రోజు ఆహారం అందివ్వలేదు, ఈ రోజు ఏదైనా మాకు నచ్చిన ఆహారం మేము తిందామంటే కూడా నువ్వు తినడానికి వీల్లేదు, అదిగో ఆ వాసన వస్తుంది. కనుక ఈ నేపథ్యం ఈనాటికి వర్తిస్తుంది కాలానికి. కనుక నా బాల్యం అంతా కూడా అటువంటి దృశ్యాలతోనే గడిచిపోయింది. కవిత్వాన్ని నేను ఎలా చూస్తానో కొత్త గబ్బిలం అన్న నా దీర్ఘ కావ్యంలో ఇట్లా చెప్పుకున్నాను. ఆగ్రహము రాని అక్షరం జ్వలించదని, ఆగ్రహము రాని అక్షరం జ్వలించదని, ఆర్ద్రత లేని వాక్యం ఫలించదని నా అనుభవం నేర్పిన కవిత్వ పాఠం. 4 మెతుకులే నా అక్షరాలు, 4 మెతుకులే నా అక్షరాలు, 4 మనుషులే నేను చదివిన ప్రబంధాలు, నా బాల్య దృశ్యాలే నేను చూసిన అలంకార శాస్త్రాలు, ఆకలి రసం నాలోని రచనా రహస్యం, అవమాన విషం నా కంఠంలోని నీలామృత విషయం. సార్ ఆడియో ఆగిన చూడండి సార్, నోట్ చేసుకోండి సార్. మా బీద బస్తీలే నన్ను కవిని చేశాయి. ఏకవాక్యం. అగ్రహారాల్లో నుంచి పండితులు పుడతారు, విద్వాంసులు పుడతారు, ఘనాపాటిలు పుడతారు. మరి మా బస్తీల్లోంచి ఎవరు పుడతారు? మా బస్తీలే నన్ను కవిని చేశాయి. నాలోని భావుకత్వానికి, బాధల తత్వానికి బాటలు వేశాయి. మా వీధి కుక్కలు జీవితాన్ని జీవించడాన్ని నేర్పాయి. మా కనుక నేను అట్లా ఒక వయసు వచ్చే వరకు కూడా బస్తీల్లోనే నేను పెరిగాను. చాలా బస్తీలంటే దళిత బహుజనులు ఉండే ప్రాంతం, మేడలు మిద్దెల్లో వాళ్ళు ఉండరు. కనుక నా కవిత్వానికి అది నేపథ్యంగా నేను భావిస్తాను. సరే, నా విద్యాభ్యాసం తొలి రోజుల్లో వీధి బడిలో మొదలైందని నా పరిచయంలో చెప్పుకున్నాను. కృపానందం సార్ అని మాలోని వాడే, ఆయన దగ్గర అక్షరాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత బాలశిక్ష. ఇంగ్లీష్ మీడియంలో చదివించే స్తోమత లేక మా నాయన చెత్తకుండి స్కూల్ అంటారండి. ఆ రోజుల్లో హైదరాబాద్లో ఇటువంటి పాఠశాలలు చాలా ఉండేవి. చారానా ఫీజు
అంటే పావల, చార్ అంటే 4 అణాలు, 4 అణాల ఫీజు దాన్ని వేసాడు. నలుగురితో పాటు పలక పట్టుకొని నేను కూడా చేరిపోయాను. కనుక చెత్తకుండి స్కూల్లో చదివిన నేను ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ దాకా రావడంలో ఆ పరిణామం చిన్న పరిణామం కాదని మీరు గుర్తించాలి. సరే, నేను 10వ తరగతి వరకు చదువుకున్న తర్వాత ఓరియంటల్ కళాశాలలో నేను చేరాను. ఓరియంటల్ కళాశాలలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలుసు. అక్కడ ఏకవర్ణమే తప్ప మరో వర్ణం కనపడదు. ఈ మధ్య రోస్టర్ సిస్టమ్ పెట్టిన తర్వాత అన్యులు ధన్యులు ప్రవేశిస్తున్నారు, కానీ అంతకుముందు ఇతరులకు చోటు ఉండేది కాదు. మీరు జాషువా ఆత్మకథ, నా కథ చదివితే మీకు తెలుస్తుంది. ఇంకోటి, నేను బాల్యం నుంచి కవిని, ఆ మాట చెప్పుకోవాలి. ఎందుకంటే మా నాయన పాడే జానపద గీతాలు, మా బంధువులు, మా రక్త సంబంధీకులు వేసే యక్షగానాలు, చిందు, వీటిలోని ఒక లయ నన్ను కవిత్వం వైపు నడిపించే. అందుకే నా బాల్యమిత్రులకు ఇప్పటికీ తెలుసు, ఉన్నారు, వాళ్ళొక గ్రూప్ కూడా ఉంది. నా బాల్యమిత్రులకు నేను 6, 7, 8, 9, 10వ తరగతుల వయసు పెరిగే కొద్దీ కూడా నా కవితలు, నా బాల్య కవితలు, అట్లాగే పాఠశాలలో జరిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా నేను గమనిస్తూ ఆ కార్యక్రమాల్లో పాల్గొంటుండేవాడిని. తెలుగు అంటే నాకు వల్లమాలిన అభిమానం. కానీ మిత్రులారా, ఒక రహస్యం చెప్తాను మీకు. నేను నా మాతృభాష తెలుగు కాదు. ఒక దళిత కులంలోని మాంగ్ అన్న తెగకు చెందింది నా తల్లి శాంతాబాయి. బాయి అంటే తల్లి. ఆమెకు పెళ్ళైన చాలా కాలం వరకు కూడా తెలుగు వచ్చేది కాదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మా నాయన సెక్రటేరియట్లో చపరాసి అటెండర్. దోమలగూడ బస్తీలో ఉండేవాళ్ళం మేము, చాలా చిన్న వయసు, 60 దశకంలో. అప్పటి యువకులు ఏం చేసేవాళ్ళంటే, అక్కడ ఉన్న లేదా తెలిసిన స్థానిక దళిత యువతులను, బహుజన యువతులను, ముస్లిం యువతులను లేదా ముస్లిం యువకులను పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. అట్లా ఎక్కడో పుట్టి పెరిగిన మా నాయనకు, ఎక్కడో నాందేడులో పుట్టిన మా అమ్మకి, నిజామాబాద్లో స్థిరపడ్డ బట్టల మిల్లులో పనిచేసిన మా తాతగారి 2వ కూతురు శాంతాబాయి, వాళ్ళిద్దరికి దేవయ్య గారికి బంధం ఏర్పడింది. కనుక ఎటు చూసినా కానీ మాకు పెద్ద చెప్పుకోదగ్గ చరిత్ర లేదు. కనుక మనం చరిత్ర సృష్టించాలంటే మనం చరిత్రగా మారాలి. తెలుగు సాహిత్య చరిత్రలో నాకంటూ ఒక అధ్యాయం ఉండాలి. నా గొంతు వినిపించాలి. హమ్ కిసీ సే కమ్ నహీ, మేము ఎవరికంటే తక్కువ కాదు అని అనిపించుకోవాలనే ఒక దృఢమైన దీక్షతో నేను ఓరియంటల్ కళాశాలలో ప్రవేశించాను. ఇట్లా ప్రవేశించడానికి నాకు 2 కవులు చాలా స్ఫూర్తి. ఎందుకంటే ఆ ఇద్దరిని నా చిన్నతనంలో నేను ఎక్కువగా చూసేవాడిని. ఎందుకంటే హైదరాబాద్ నగరం అప్పటి సాహిత్య వాతావరణం, అటు బెజవాడ, విశాఖపట్నం, ఇక్కడే హైదరాబాద్ సాహిత్య వాతావరణానికి. కనుక నేను ఈ సాహిత్య కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు నన్ను ఆకర్షించిన విశేషమైన కవి సినారే, ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. సరే, సినారే అన్న ముందు పేరు. మరొక కవి దాశరథి. కనుక సినారే గేయాలు, దాశరథి గాలిబ్ గీతాలు అనండి, ఇవి నన్ను కవిత్వం వైపు బాగా ఆకట్టుకునేలా చేసి, ఆ తర్వాత ఛందస్సు నేర్చుకునే క్రమంలోనే ప్రాచీన కవులు, జాషువా లాంటి వాళ్ళు నాకు పరిచయం అయ్యారు. కనుక కవిత్వంలో నీ గురువులు ఎవరు అన్నప్పుడు, అంటే మనకు చాలా మంది పాఠం చెప్తారు, చాలా మంది గురువులు ఉంటారు, కానీ కవిత్వంలో ఉండే గురువులు వేరు. మన భావాల్ని లేదా మన శైలిని, మన శిల్పాన్ని ప్రభావితం చేసేవాళ్ళు ఉంటారు. అట్లా నన్ను ప్రభావితం చేసిన నా బాల్య కవుల్లో ముఖ్యంగా సినారే, దాశరథి. ఎందుకంటే ముఖ్యంగా ఆకాశవాణిలో నుంచి వీళ్ళ పాటలు, లలిత గీతాలు వినిపిస్తూ ఉండేవి. ఇద్దరూ చాలా అద్భుతమైన లలిత గీతాలు రాసిన వాళ్ళే. చిన్నతనంలో బహుశా ఆకాశవాణి తెలుగు సాహిత్యానికి లేదా అమెచ్యూర్ పోయిట్స్కి నాలాంటి వర్ధమాన కవులకు చేసినంత సేవ
వాళ్ళు ఇచ్చినంత భాషా పరిజ్ఞానం, వాళ్ళు నేర్పినంత ఉచ్చారణ మరొకరు నేర్పలేదు. ఎందుకంటే నేను ఇట్లా మాట్లాడుతున్నట్టు మా ఇంట్లో అట్లా నేను మాట్లాడితే కుదరదు. మా తమ్ముళ్లకు తెలుగు సరిగ్గా రాదు. తెలంగాణ నేపథ్యంలో నుంచి వచ్చిన వాడిని నేను. కనుక సాగుమా ఓ నీల మేఘమా గగన వీణా మృదుల రాగమా అని నారాయణ రెడ్డి గారి గేయం వస్తుంటే నేను పాడలేను కానీ, సాగుమా ఓ నీల మేఘమా గగన వీణామృదుల రాగమా అన్న గేయం వచ్చిన, తల నిండా పూదండ దాల్చిన రాణి దాశరథి గీతం వచ్చిన, ఆ తర్వాత కృష్ణశాస్త్రి, కవికొండల, బసవరాజు, మలవరపు విశ్వేశ్వరరావు, తెప్పవోలే చంద్రబింబం తేలిపోతూ ఉంది నింగిని, తెప్పవోలే చంద్రబింబం తేలిపోతూ ఉంది నింగిని, అందులోపల నా ముద్దు ప్రేయసి ఉంది కాబోలు అంటాడు మధుకీల కవి విశ్వేశ్వరరావు. ఒకటి, ఈ పంక్తులు నన్ను బాగా ఆకట్టుకునేవి. నేను కూడా ఇట్లా ఎందుకు చెప్పొద్దు అనుకొని తొలి రోజుల్లో నారాయణ రెడ్డి గారి గేయాలకు, దాశరథి గారి కవితలకు లేదా పద్యాలకు అనుసరణలు చేసుకునేవాడిని. నెహ్రూ చనిపోయినప్పుడు చిన్న వయసు నాది. ఆ తర్వాత నవంబర్ 14 వచ్చినప్పుడు నేను బాలకవిగా ఎర్ర గులాబీ ఏడ్చింది అని ఒక గేయం రాసుకున్నాను. ఎర్ర గులాబీ ఎందుకు ఏడ్చిందంటే, చాచా, హిందీలో చాచా అంటే చిన్నాన్న అర్థం, బాబాయ్, చాచా నువ్వు లేనందుకు నాకు దుఃఖం వేస్తుంది అని స్వగతంగా ఆ ఎర్ర గులాబీ నీ కోటు గుండీల మధ్యనో పక్కనో నేను లేనందుకు నాకు దుఃఖంగా ఉంది, బాధగా ఉంది అని మా చిన్నప్పుడు ఒక ఫోటో నన్ను బాగా ఆకట్టుకునేది. ఒకటి జాన్ ఎఫ్ కెనడీ, తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఇద్దరు కలిసి నడుస్తూ సంభాషిస్తూ ఉన్న ఒక ఫోటో ఉండేది. అది నన్ను బాగా ఆకట్టుకునేది. అట్లా నెహ్రూ చనిపోయే వార్తను 64 నాటికి నాకు తెలుగు వచ్చింది. అది నేను చెప్పుకునేది. అంటే అప్పటికే బాలశిక్ష పూర్తి అయిపోయింది. వర్ణమాల దాదాపు నేర్చుకున్నాను. కనుక చిన్న చిన్న పలుకులతో, అంత్యప్రాసలతో అట్లా కవితలు రాయడం నేర్చుకున్నాను. నా విద్యాభ్యాసం సరిగ్గా కొనసాగలేదు చాలా కారణాల వల్ల. ఒకటి పేదరికం. మహాకవి జాషువా ఏమంటాడంటే, పేదరికంబు పెద్ద వింత విద్యాశాల, పేదరికంబు పెద్ద వింత విద్యాశాల, అందులోన లజ్జ కానపడదు. ఆ పేదరికంలో లజ్జ ఉండదండి. మేము ఎందుకు ఆ చెత్తకుండి స్కూల్లో చేరేవాళ్ళం అంటే, మధ్యాహ్నం ఉప్మా పెట్టేవాళ్ళు లేదా బట్టలు ఇచ్చేవాళ్ళు. ఇందుకోసం అందులో ఇంగ్లీష్ మీడియంలో చేర్పించే స్తోమత లేదు. ఎంత 4 రూపాయలు లేదా 6 రూపాయలు ఉండేది ఇంగ్లీష్ మీడియంలో. అయితే అంత అవకాశం మాకు ఉండేది కాదు. ఆ గవర్నమెంట్ ఆ స్కూళ్ళల్లో, ఆ చెత్తకుండి స్కూల్ అని పేరే చెత్తకుండి స్కూల్. అదే గోదావరి జిల్లాలో అయితే దుంపల బడి అని అంటారు. అంటే నేను ఎక్కువ కాలం అక్కడ 28 సంవత్సరాలు రాజమహేంద్రవరంలో అధ్యాపకుడిగా చేశాను కాబట్టి ఆ మాండలికం, ఆ జీవితం కూడా నాకు బాగా తెలుసు. కనుక నేను 7వ తరగతి ఫెయిల్ అయిన తర్వాత ఇట్లా కాదని నన్ను కర్నూలులో చేర్పించాడు మా నాయన. అక్కడైతే హాస్టల్ ఉంటుంది, మాదిగ బాలుర వసతి గృహం అని ఉండేది. అక్కడ చేర్పిస్తే అక్కడ నేను 7, 8, 9 చదువుకొని అప్పుడే నాకు ఆ కర్నూలు రాక్వుడ్ మెమోరియల్ స్కూల్ అని ఉంటుంది, కేవీఆర్ ఉమెన్స్ కాలేజ్ పక్కన. అక్కడ దగ్గరలో ఉండే స్థానిక గ్రంథాలయంలో మేము కొంతమంది పేద విద్యార్థులం ప్రతిరోజు సాయంత్రం గ్రంథాలయానికి వెళ్ళి చదువుకున్నాను. అక్కడ నాకు తెలుగు సాహిత్యంలో దిగ్ధంతులు లాంటి కవులు పరిచయం అయ్యారు. రష్యన్ సాహిత్యం కూడా నేను అక్కడే చదువుకున్నాను. అప్పటికి ఇంకా ఓరియంటల్ కళాశాలలో నేను చేరలేదు. ఎందుకంటే చదివితే ఒక భాష మీకు అర్థం కావాలి. ఒక భాషలో ఎవరైనా మాట్లాడుతున్నా, ఏదైనా చెబుతున్నా మీకు అర్థం కావాలి. అది భాషా పరిజ్ఞానం అంటే. కనుక తెలుగులో నాకంత భాషా పరిజ్ఞానం కొద్దిగా ఏర్పడింది. అట్లాగే హిందీ కూడా నాకు 2వ భాషగా ఉండేది కాబట్టి భాషా అభిమానిగా నేను హిందీ కూడా నేర్చుకున్నాను.
పాఠశాల నేర్చుకున్న ఆ తర్వాత మిగతా వాళ్ళందరి సుప్రసిద్ధ కవుల హిందీ కావ్యాలు చదువుకున్నాను. అట్లాగే శృత పాండిత్యం, వినికిడి వల్ల, ముస్లిం మిత్రులతో మాట్లాడడం వల్ల, షేర్ షాయరీలు అంటే కవిత్వం, కవి సమ్మేళనం పాల్గొనడం వల్ల ఉర్దూ మీద కొంత ఏర్పడింది. కానీ ఇంగ్లీష్ మీద అంత అవగాహన పట్టు నాకు ఏర్పడలేదు. ఆ అవసరం కూడా ఈనాటికి నాకు పెద్దగా అనిపించలేదు. అనువాదాలు అయితే పుష్కలంగా చదివాను, కానీ మూలంలో ఆ కోరిక అట్లాగే అటు మిగిలిపోయింది. కనుక ఆ కర్నూలు నుంచి మళ్ళీ నేను హైదరాబాద్కు వచ్చి 9-10 తరగతులు హైదరాబాద్లో ఆంధ్రప్రభ ఆఫీస్ ఉంది, దాని లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర. అక్కడ పిఆర్వి విద్యాలయ అంటే ప్రణవానంద రాష్ట్రీయ విద్యాలయ అనే బెంగాలీ సమితి వాళ్ళు నడుపుతున్న ఆ ప్రభుత్వ పాఠశాలలో చేరాను. అక్కడ కూడా తక్కువ ఫీజే. ఆ బస్తీలో ఉండే బహుజనులు పిల్లలు, ఈ చిన్న వృత్తుల వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడ చదువుకునేవాళ్ళు. నేను వాళ్ళతో పాటు అక్కడ 9-10 పూర్తి చేసుకున్నాను. 10లో ఫెయిల్ అయిన తర్వాత ఇట్లా కాదని నేను ఓరియంటల్ కాలేజ్ నల్లకుంట ఓరియంటల్ కళాశాల అన్నారు, విద్యానగర్ సమీపంలో ఉంటుంది, మసీదు ముందు పక్కన. అక్కడ నేను ఎంట్రన్స్ రాసి 10వ తరగతి బదులుగా డిపోఎల్, డిప్లొమా ఇన్ ఓరియంటల్ లాంగ్వేజెస్, బ్యాచలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ ఇవి చదివాను. తర్వాత ఇంగ్లీష్తో ఒక పేపర్ రాసి అది అయిన తర్వాత నేను ఎంఏ చేశాను. అయితే ఈ 6 ఏళ్ల కాలంలో నేను అక్కడ నా చెవులంతా దేహం అయ్యేటట్లుగా నేను వాళ్ళ పాఠాలు విన్నాను. అది ఎందుకంటే మనకు ఎట్లాగో కృతి పాండిత్యం లేదు, కనీసం శృత పాండిత్యమైనా ఉండాలి, వినైనా నేర్చుకోవాలి. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు మా. కనుక అది కూడా రాత్రి కళాశాల, పగలంతా నేను రకరకాల వృత్తులు చేసుకుంటూ మా ఇంట్లో మా అమ్మకు మా నాన్నకు సహకరిస్తూ అప్పటికే నేను హోంగార్డ్ ఉద్యోగం కూడా చేస్తూ ఉండేవాడిని. ఎమర్జెన్సీ సమయంలో నేను హోంగార్డ్ని. సరే, ఇది ఒక నేపథ్యం. ఇట్లా ఓరియంటల్ కాలేజీలో ప్రవేశించిన తర్వాతే ముఖ్యంగా నా సాహిత్య పరిజ్ఞానం, పాండిత్యం పెరిగిందని చెప్పుకోవాలి. ఇప్పటికి ఇంకా మీకు ఫేస్బుక్లో వస్తుంటాడు నా గురువు గారు ఒక ఆయన, చొప్పగట్ల సత్యనారాయణ శాస్త్రి గారు అనుకుంటాను. చొప్పగట్ల సత్యనారాయణ అనే నాకు తెలుసు, బహుశా చొప్పగట్ల సత్యనారాయణ శర్మ, ఆయన కూడా మాకు పాఠం చెప్పారు. అట్లాగే అక్కడ తంగిరాల ఆంజనేయ శాస్త్రి గారు మాకు సంస్కృతం చెప్పారు. ఇట్లా చాలా మంది ఉద్దండులు ఉన్నారు. మంచి లక్ష్మీ నరసింహమూర్తి గారు, రామానుజాచార్యులు వారు, సత్యనారాయణ గారు, చాలా మంది. హిందీ చెప్పే పద్మావతి మేడం, నేను డిగ్రీలో కూడా డిప్లొమాలో కూడా హిందీయే తీసుకున్నాను. ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఆ భాష, నేను రాయగలను. ఇప్పట్లో కాపీలు కొట్టే పద్ధతి లేదు కాబట్టి నేను రాయగలను. కాబట్టి నేను ద్వితీయ భాషగా హిందీ తీసుకున్నాను. కొంతమంది సంస్కృతం తీసుకునేవాడు. నాకు సంస్కృతం కంటే కూడా హిందీ నాకు బాగా నచ్చింది. అట్లా అక్కడ నేను దాదాపు అక్కడి గ్రంథాలయంలో ముఖ్యంగా కావ్యాలు, ప్రబంధాలు, సంస్కృత సాహిత్యం ఇవి నేను వినడం వల్ల వచ్చింది. అయితే ఈ ఓరియంటల్ కళాశాలలో ఒక లక్షణం ఏమిటంటే పద్యమే శాసిస్తూ ఉండేది, పద్యమే రాజ్యం వెళుతూ ఉండేది. మాట్లాడితే పద్యం, సభల్లో పాల్గొంటే పద్యం, ఈ పద్యాలే ఉండేది కనుక మిగతా ప్రపంచం అంత ఎక్కువగా తెలిసేది కాదు. మమ్మల్ని అటువైపు ఇచ్చేవాళ్ళు కాదు ఆ దరిదాపుల్లో. ఈ నేపథ్యంలో నాకు ఎక్కువ భావజాలం కానీ ఇవి ఏర్పడలేదు. ఎందుకంటే అక్కడ అవధానాల మీద ఎక్కువగా పెట్టేవారు. చమత్కారాలు, యమకాలు, గమకాలు, చమకాలు, వీటితోనే నవ్వించడాలు, శ్లేషలు చెప్పడం, బూతు పద్యాలు రాయించడం లేదా వినడం, ఇవన్నీ వీటితోనే ఎట్లా గడిచిపోయింది. కానీ ఎప్పుడైతే నేను ఎంఏలో చేరాను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, అక్కడ నాకు మనోవికాసం లేదా జ్ఞాన వికాసం, జ్ఞాననేత్రం నాకు తెరుచుకుందేమోనని నేను అనుకుంటున్నాను. సాహిత్యం ఎవరి కోసం? ఒకరి ఆనందం కోసమా, లేదా ఒక వర్గాల సంక్షేమం కోసమా, ప్రయోజనం కోసమా అని సాహిత్యం, సమాజం అనే ఒక అంశం నాకు స్పష్టమైంది ఆ ఓరియంటల్ కళాశాల, అది ఉస్మానియా విశ్వవిద్యాలయం. అప్పటికే ఉరసం ఏర్పడింది అక్కడ. ఉరసం అంటే ఉస్మానియా రచయితల సంఘం. అందులో చాలా చురుగ్గా నందిని సిద్ధారెడ్డి, చాలా ప్రతిభావంతుడైన కవి, విప్లవ కవి. ఆయన విరసం సభ్యుడు కాడు,
సిద్ధారెడ్డి కాడు, శివారెడ్డి కాడు, కానీ వీళ్ళు విరసం సానుభూతి పరులుగా ఉండేవాడు. ఆ వరసంలో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, నాలేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, కంసి అంటారు, కందుకూరి శ్రీరాములు, విజయరావు, గుంటూరు యేసుపాదం, గుడిహాలం రఘునాథం, వీళ్ళు ఉండేవాళ్ళు. కనుక వీళ్ళు ఉన్న సభల్లోనూ వాళ్ళు పెట్టే సభల్లోనూ పాల్గొనడం వల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 75వ నంబర్ గది ఒకటి ఉందండి, రూమ్ నంబర్ 75. అక్కడ నేను మొదటిసారి శివసాగర్ని చూశాను. శివసాగర్ని చూసిన తర్వాత అట్లాగే ఆయనకు స్వాగతం పలుకుతూ విద్యార్థులు పాడే ఉద్యమ గీతాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఆ నేపథ్యం, ఉయ్యాలో జంపాలో ఈ దోపిడి కూలదొయ్యాలో లాంటి గీతాలు గాని, ఎరుపంటే ఎందరికో భయం భయం, పసిపిల్లలు వారికంటే నయం నయం, ఎత్తినాం విరసం జెండా, అట్లాగే ఇటువంటివి నన్ను కొంత ప్రభావితం చేసి శివసాగర్ ఉద్యమం నెలబాలుడు చదివిన తర్వాత కవిత్వం ఎవరి కోసం? అరే, ఇంత దరిద్రంలో పేదరికంలో బతుకుతున్నది నా సామాజిక వర్గాల వాళ్లే కదా, వాళ్ళ కోసమే కదా వీళ్ళు పోరాటం చేస్తున్నారని నేను తెలుసుకున్నాను. మెల్లమెల్లగా అక్కడే నాకు కారల్ మార్క్స్ పరిచయం అయ్యాడు. ఆ సాహిత్యం అనువాదాలు నేర్చుకున్నాను. అంతకంటే ముందు నాకు క్రీస్తు పరిచయం అయ్యాడు. అంటే మాకున్న నేపథ్యాల వల్ల నాకు క్రీస్తు, కారల్ మార్క్స్, ఈ ఇద్దరు నన్ను బాగా ప్రభావితం చేశారు. మెల్లిమెల్లిగా క్రీస్తులో నుంచి కొంత, అరే మనం ఎవరి కోసం రాయాలదంట కారల్ మార్క్స్ చేశారు. ఈ 80 నాటి పరిణామాలు ఇవి. సరే, ఇట్లా ఎంఏ చదువుతున్నప్పుడే అయిపోయిన తర్వాత ఒక దుర్ఘటన కారంచేడులో జరిగింది. చాలా దుఃఖభరితమైన సన్నివేశం. నా సామాజిక వర్గానికి సంబంధించిన నా వాళ్ళని 8 మందిని ఊచకోతలు కోసి నరికి వెంటాడి 2000 చంపేశారు. ఆ నేపథ్యంలో నుంచి అప్పటి వరకు అంబేద్కర్ అనే పేరు విన్నాను, కొద్దిగా చదివాను. ముఖ్యంగా బోయి భీమన్న గీతాలు, జయ జయ అంబేద్కర్, జయ భారత భాస్కర లాంటి గీతాలు లాంటివి విన్నాను నేను. జాల రంగస్వామి, కుసుమ ధర్మన విన్నాను, కానీ నేను లోతుగా అందులోకి అధ్యయనం చేయడం కానీ ప్రవేశించలేదు. ఎప్పుడైతే కారంచేడు ఘటన జరిగిందో దాన్ని నేను విచలితున్నైపోయాను. నేను ఎవరి కోసం రాయాలి? నా వర్గాల కోసం రాయాలి, నా సామాజిక వర్గాల కోసం రాయాలి అని అప్పుడు దళిత సాహిత్యానికి బీజాలు పడ్డాయి. ఒకవైపు ప్రాచీన సాహిత్యం వెంటాడుతుంది, ఎందుకంటే జీవితంలో స్థిరపడాలన్నది నాది ఒక బలమైన కోరిక. కనీసం మా నాన్నకు మంచి బాటా చెప్పులు కొనిపించి ఆయనకు సఫారీ సూట్ కొనివ్వాలనే నా కోరిక. మా అమ్మకు పట్టు చీర లేదా కోరికలు. చాలా పేదరికంగా గడిచిపోయింది. నా కవిత్వం మీరు చదివితే తెలుస్తుంది. మా జేజమ్మలకు జాకెట్లు కూడా ఉండేవి కావు. మా తాతలకు అన్ని ముతక పంచలే, చినిగిపోయిన పంచలే. చెప్పులు కుడతారు కానీ వాళ్ళ కాళ్లకు చెప్పులు ఉండవు. ఎందుకంటే నాకు బాగా తెలిసిన వర్గం కాబట్టి నేను మాట్లాడగలుగుతాను. కనుక ఇటువంటి దుర్భర స్థితిలో నేను మొత్తం ఊరు వాడనంతా ఉద్ధరించలేదు. కనీసం నా వాళ్ళకైనా మంచి తిండి, మంచి వస్త్రాలని చేయాలంటే నాకు ఉద్యోగం కావాలని నేను ప్రాచీన సాహిత్యం మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టి, నేను సరే డిగ్రీ తీసుకున్న తర్వాత తెలుగు పండిత శిక్షణ పొంది వెస్లీ బాలుర పాఠశాల అని సికింద్రాబాద్లో చాలా ప్రసిద్ధమైన ఇంగ్లీష్ మీడియం స్కూల్, అందులో తెలుగు పండిట్గా నాకు గ్రేడ్ 2, ఇప్పుడు 10 బేసిక్ పే ఉండేది. అందులో నేను చేరాను, ఉద్యోగం వచ్చింది. నాకు ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా చేశాను. ఇప్పటికి ఇంకా కంఠం బాగుండేది, పద్యాలు అట్లా పలికితే పద్యం అన్నట్టుగా ఉండేది వాతావరణం. కనుక చాలా సునాయసంగా నేను ఎంపిక చేయబడ్డాను. అప్పటికి పెద్ద సిఫారసులో పనిచేయడం లేదు. ఎవరు బాగా పద్యం చెప్పగలరో, ఎవరు బాగా ఖండాన్వయం దండాన్వయం చేయగలరో వాళ్ళకే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అట్లా నేను నా జీవితంలో 3 ఉద్యోగాలు చేశాను. ఆ 3 కూడా, ఒక ఉద్యోగంలో సాక్షి, ప్రత్యక్ష సాక్షి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇంటర్వ్యూలకు ఆయన పరీక్షకుడుగా వచ్చాడు మళ్ళీ. కనుక నేను వెస్లీ హై స్కూల్లో పనిచేశాను.
వెంటనే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, అప్పటికి ఇంకా పొట్టి శ్రీరాములు రాలేదు కానీ తెలుగు విశ్వవిద్యాలయం, అందులో నా గురువు, నా జీవన దీపాన్ని వెలిగించిన అమ్మలాంటి సినారే, నా మొదటి పుస్తకం వర్తమానం సినారే గారికి నేను అంకితం ఇచ్చి నా జీవితానికి కవిత్వానికి తరువై నిలిచిన అరుదైన మానవీయ మూర్తి అమ్మలాంటి సినారేకి అనిచ్చాను. సరే, సినారే మీద ఎన్ని విమర్శలున్నా, ఎన్ని ఆయన మీద అసంతృప్తులున్నా అవన్నీ నాకు తెలియనివి కావు, కానీ ఆయన గొప్ప మాతృహృదయం ఉన్నాం అధ్యాపకుడు ఆయన. నిజానికి ఆయన ఒక మాట అంటుండేవాడు, దళితులు నా కూతుళ్ళు, దళితులు నా కూతుళ్ళు, అగ్రవర్ణాలు నా కొడుకులు అనేవాడు. కనుక సహజంగా నాకు దళిత కూతుళ్ళ మీద ప్రేమ ఉంటుంది, ఆయనకు 4 కూతుళ్ళు. అట్లా నన్ను ఎంపిక చేయడంలో, అప్పటికి ఇంకా నాది పిహెచ్డి కూడా కాలేదండి, ఇంకా పిహెచ్డీలో చేరలేదు, ఎంఫిల్ మాత్రమే, ఎంఏ ఎంఫిల్తో టీచర్గా ఉద్యోగం చేస్తున్నాను. అది కూడా చాలా కష్టాలు పడి వాళ్ళ అనుమతులు తీసుకొని, అందులో మిషనరీ స్కూల్లో ఉద్యోగం చేయాలంటే అది చిన్న విషయం కాదు. మీరు చార్లీ చాప్లిన్ మోడర్న్ సైన్స్ టైమ్స్ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఎట్లా ఉంటుందో. ఏమి కొట్టరు తిట్టరుగా ఆ శిక్ష ఇంకో రకంగా ఉంటుంది కళ్ళతో. కనుక చాలా క్రమశిక్షణగా అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నాకు గొప్ప స్వేచ్ఛను కలిగించారు ఆచార్య సి నారాయణ రెడ్డి గారు, అప్పటి మా తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు. రాజమండ్రిలో రాజమహేంద్రవరంలో పోస్ట్ పడ్డకు అధ్యాపకుడిగా అక్కడ నన్ను ఎంపిక చేసి అదే మొదటిసారి రాజమండ్రిని గోదావరిని చూడటం. అక్కడ నేను నిలదొక్కుకోవడానికి, ఎందుకంటే నా కొత్త గబ్బిలంలో ఒక వాక్యం చెప్పాను నేను, తండ్రి ఇది రాజమండ్రి, తండ్రి ఇది రాజమండ్రి, కులం కలుగులోంచి బయటికి రాని ఎండ్రి. కులం అంటే తెలుస్తుంది, కలుగు అంటే రంధ్రం, రాయలసీమ భాషలో బొక్క అంటారు తెలంగాణ. కనుక కులం కలుగులోంచి బయటికి రాని ఎండ్రి, ఎండ్రి అంటే ఎండ్రకాయ, పీత, కులీరం. కనుక ప్రాచీన సాహిత్యం వల్ల ఈ పర్యాయ పదాలు అవలీలగా నేను నేర్చుకున్నాను. కనుక కులీరం, ఎండ్రి, పీతకాయ ఇట్లా చాలా ఉంది. కనుక అక్కడ నిలదొక్కుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక దళితుడిలాగా ఉద్యోగం సాధించుకొని హాయిగా తన జీతం మీద తను సంపాదిస్తూ సుఖంగా ఉంటే భరిస్తారు, కానీ నువ్వు ప్రశ్నగా మారితే మాత్రం నిన్ను భరించలేవు. అది వచ్చింది. మా నాయనను భరించారు, ఎందుకంటే చెప్పరాసి, ఏ దేవయ్య ఛాయ్లో, ఏ దేవయ్య సిగరెట్లు తీసుకురారా, ఒరే ఈ పని చేయరా ఆ పని చేయాలంటే మా నాయన పరిగెత్తుకొని చాలా వినయంగా చేసేవాడు. నేను అట్లా కాదు కదా, మిగతా ఉద్దండ పండితులతో, సామాన్యమైన పండితులు ఉన్నారండి అక్కడ, వాళ్ళ మధ్య పనిచేయాలి. పైగా మా పీఠాధిపతి సామాన్యుడు కదా, సామాన్యుడు, సరే అక్కడ చాలా ఆత్మీయుడు అనుకోండి నాకు. మా బేతవోలు రామబ్రహ్మం గారు పీఠాధిపతి, ఆయన్ని మెప్పించడం అంటే అంత చిన్న విషయం కాదు. పైగా టైం టేబుల్ వేసేటప్పుడు ఎలా వేశారంటే, ఆయన పాఠం చెప్పి వెళ్ళిన తర్వాత మొత్తం సాహిత్యంతో ఆ గదంతా పరిమళించేది. ప్రాచీన సాహిత్యం, అలంకార శాస్త్రం, ఏదైనా చెప్పినా కూడా. ఆ తర్వాత రెండవ తరగతి ఎవరిది అంటే అనేది పెద్ద సమస్యగా ఉండేది. అప్పుడు నన్ను వేశారు రామలరి. ఎలా ఉంటుందంటే, ఒక ధోని బ్యాటింగ్ తర్వాత, కోహ్లీ బ్యాటింగ్ తర్వాత 11వ వాడో 10వ వాడో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అలాంటి వాతావరణం. కానీ నేను కూడా నిలదొక్కోగలిగాను సార్తో సమానంగా. ఎందుకంటే నాకున్న ధారణ, 2 సృజన. ఇది కొత్త వాళ్ళు నేర్చుకోవాల్సిన అంశాలు. తప్పకుండా మీరు ప్రాచీన సాహిత్యం మీద పట్టు సంపాదించాల్సిందే. ఇంత గొప్ప మార్క్సిస్ట్ విమర్శకుడు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రభావతి ప్రద్యుమ్నం కావ్యం మీదే ఆయన పనిచేశారు. కనుక మీరు పునాదులు మీకు ప్రాచీన సాహిత్యమే, క్లాసిక్స్ చదవాల్సిందే. నేను మాత్రం ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. కనుక నేరుగా వచన కవిత్వంలోకే లేదా హైకుల్లోకో లేదా నానీల్లోకి వస్తున్న వాళ్ళకి ఇవి తెలియదు, అంత భాషా పరిజ్ఞానం ఉండదు. తప్పకుండా విధిగా ఆ సాహిత్యం ఉండాల్సింది. ఆ రకంగా కూడా నేను అధ్యాపకుడిగా ఉన్నప్పుడే ఆ రాజమహేంద్రవరాన్ని చూశాను. అక్కడ వాతావరణాన్ని, అక్కడ విషయాలను, అక్కడి సంప్రదాయ పరుల్ని, అక్కడ కులం ఎలా ఉంటుంది, ఎలా ప్రవర్తిస్తుంది, ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది నాకు అక్కడ నేను నేర్చుకున్నాను. అందుకే ఆ నేపథ్యంలో నుంచే కొత్త గబ్బిలం వచ్చింది. అట్లాగే అప్పటి వరకు గోదావరిని వేదములా ప్రవహిస్తున్న గోదావరి అంటాడు ఆరుద్ర. నాకది వేదములా కాదు, దళితుల చెవుల్లో పోసిన సీసములా ప్రవహిస్తుంది గోదావరి అన్నాను. అట్లాగే గోదావరిని అమృతంతో, పీయూషం అంటే అమృతంతో పోలుస్తారు. నేనేమన్నానంటే వెళ్ళిన తర్వాత,
చిన్నతనంలో మేము కూర్చొని తాగిన ఇరానీ ఛాయలు, చాలా మందికి తెలుసు హైదరాబాద్లో ఇరానీ ఛాయ్ రంగు ఎలా ఉంటుందో. వర్షాకాలం అండి, గోదావరి అక్కడి నుంచి పైనుంచి ప్రవహిస్తూ వస్తున్నప్పుడు ఆ రంగు ఎలా ఉంటుందో చెప్పారు. వర్షాకాలం కొత్త గోదావరి చిక్కని ఇరానీ ఛాయ్లా ప్రవహిస్తుంది అన్నారు. ఇరానీ ఛాయ్లా ఉపమా ఉపమా కాళిదాసస్య అంటారు. ఏం సుధాకరస్య కూడా కాదా? నేను కొత్తగా చెప్తాను. కాళిదాస్ కాలంలో నేను లేను కాబట్టి ఆయన అట్లా చెప్పాడు. కనుక మా దాసు, మా జేసుదాసు ఎవరో ఒక దాసు కాలంలో నేను ఉన్నాను కనుక నా ఉపమానాలు నేను చెబుతానని చెప్పి నేను రాజమహేంద్రవరంలో, రాజమండ్రిలో ఉన్నప్పుడు గోదావరిని కవిత్వీకరించానండి. అప్పటి వరకు అమ్మవారిగా ఇట్లా రకరకాలుగా చెప్పేవాళ్ళు. కానీ నేను గోదావరిని ఒక ఈస్థెటిక్ సెన్స్, ఒక సౌందర్యాత్మక దృష్టితో అప్పుడు నాకు 31, 32 సంవత్సరాల వయసు. చాలా చిన్న వయసులోనే నేను నా ఉద్యోగ పర్వంలో ప్రవేశించాను. 24 ఏళ్లకే నేను గ్రేడ్ 1, గ్రేడ్ 2 పండితుడు అయ్యాను. అట్లాగే 30, 31 వచ్చేసరికి నేను విశ్వవిద్యాలయంలో ప్రవేశించాను. కనుక చాలా మందికి నేను పాత కాపునే. చాలా మంది నాతో చాలా మంది అందరూ పెద్దలందరూ రిటైర్ అయ్యారు. కానీ ఇంకా నేను 4 ఏళ్ల సర్వీస్ ఉంది ఇంకా నాకు 65 వరకు. కనుక ఏం చెప్పారు గోదావరి గురించి ప్రాచీన సాహిత్యంలో శ్రీనాథుడు గాని మిగతా వాళ్ళని చెప్పి నేను కూడా కొత్తగా గోదావరిని చెప్పానండి. ఆకాశానికి భూమికి మధ్యన, ఆకాశానికి భూమికి మధ్యన ఇంత పెద్ద నీటి తివాచి ఎవరు పరిచారు? చూడండి గోదావరి ఎట్లా దృశ్యం మీరు చూడాలి పైనుంచి. ఆకాశానికి భూమికి నడుమ ఇంత పెద్ద తివాచి ఎవరు పరిచారో? గోదావరి గోదావరి నిన్ను ఎలుగెత్తి తొలిసారి ఎవరు పిలిచారో అని ఆ గోదావరి వర్ణన, అక్కడి జాలర్లు, అక్కడి గిరిజన జీవితాలు, అక్కడి సామాజిక వాతావరణం, అక్కడి రజకులు, అట్లా మొత్తం అక్కడి రైతులు, రైతు కూలీలు ముఖ్యంగా నేను వాటిని కవిత్వీకరించాను. అట్లా గోదావరి మీద వర్ష ఋతువులో గోదావరి ఎట్లా ఉంటుంది, గ్రీష్మ ఋతువులో నైదాఘ తాపం అంటారు. గ్రీష్మ ఋతువు ఎండాకాలం, వేసవి, వేసవిలో గోదావరి ఎలా ఉంటుందో చెప్పాను. చిన్న చిన్న ఉపమానాలే. ఎందుకంటే నా పాఠకుడు సామాన్యుడు. ఏ పండితులైతే నన్ను గజిబిజి చేశారో, వావిళ్ళ వారి టీకా తాత్పర్యాలు లేకుండా నేను ఏ ప్రబంధాలు చదవలేకపోయానో, కనీసం నా కవిత్వాన్ని మాత్రం పాఠకుడు లేదా శ్రోత ఇబ్బంది పడకూడదు, ఆ కష్టాలేవో నేనే పడాలనే సూత్రం నాకు ఇప్పటికీ బలంగా ఉంది. నేను అరటిపండు ఒలిచిస్తాను, బాబు మీరు తినండి, వినండి మంచి కవిత్వాన్ని. అట్లా ఎండాకాలం మీద రాస్తూ, నాన్న కొట్టినప్పుడు ఒక మూల పడున్న అమ్మలా ఉంటుంది ఎండాకాలపు గోదావరి అని చెప్పాను. సరే, అది ఎనీమియా పేషెంట్ లాగా ఉంటుందని, దాని ఇసుకటెముకలు బయటపడుతుంటాయి అని, అర్ధరాత్రులు జాలర్లు ఆ గోదావరి ఒడ్డున గుడిసెలు వేసుకొని ఇప్పటికీ మీకు కనిపిస్తారు. మీరు గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినా లేదంటే గౌతమి ఎక్కినా కూడా మీకు ఇప్పటికి కూడా సరిగ్గా మయాన, గోదావరి జిల్లా పదం మయాన అంటే మధ్యాహ్న, మీకు గుడిసెలు వేసుకొని జీవించే బెస్తలు, గంగపుత్రులు మీకు అక్కడ కనపడతారు. అట్లాగే ఆ గంగపుత్రుల గురించి, వాళ్ళ జీవితం గురించి రాయడం నేర్చుకున్నారు. అయితే ఒకవైపు ఉద్యమాలు ఆకర్షిస్తున్నా కూడా నాకు కారంచేడు సంఘటనతో నేను తెలుసుకుంది ఏమిటంటే, ఏ అగ్రవర్ణాల వాళ్ళైతే ఈ ఉద్యమాలు నడుపుతున్నారో, నాయకులుగా ఉన్నారో, వాళ్ళు ఏమి చేయలేకపోయారు. వాళ్ళ ప్రతినిధులు అనబడే ఆధిపత్య వర్గాల్ని మమ్మల్ని చంపుతూ ఉంటే ఏమిటి మోతం. ఆ సంఘటన తర్వాతే మొత్తం భారతదేశం అంతా కూడా కారంచేడు సంఘటనతో మేల్కొని ఒక దళిత చైతన్యం ఒకటి ఆవిర్భవించింది. అప్పుడే అంబేద్కర్ భావజాలం కూడా చాలా బలంగా వినిపించడం మొదలైంది. మెల్లమెల్లగా ఒక ఉద్యమపూరిత వాతావరణంలోంచి జీవితం అనే కవిత్వంలోకి నా ప్రయాణాన్ని నేను కొనసాగించాను. అవును కదా, మా గురించి మేమే చెప్పుకోవాలి, మీరు చెప్పలేరు కదా, మా బాధలు మీకు అర్థం కావు కదా అని నేను అక్కడి నుంచి మొదలు పెట్టాను. కారంచేడు సంఘటన నుంచి బలంగా రాయడం. అది ఇందులో ఈ కార్యక్రమంలో కూడా వేశారు. నేను ఇంకా నిషిద్ధ మానవుణ్ణే అనే కవిత.
నా మొలకు తాటాకు చుట్టి, నా మెడకు ముంత కట్టి, నన్ను నలుగురిలో అసహ్య మానవ జంతువును చేసిన మనువు నా నుదుటి మీద నిషిద్ధ ముద్ర వేసినప్పుడే నేనప్పుడే చంపబడ్డాను. కొత్తగా మేము చావడమేమిటి? ప్రతి నిత్యం చస్తూనే ఉన్నాం. ఈ దేశంలోని ఏ నేలనైనా త్రవి చూడండి, మా అంటరాని అస్థికలే మీకు సాక్ష్యమిస్తాయి. కనీసం మా హత్యలు, మా చావులు మీకు వార్తలు కూడా కాదు. ఈనాటికి అండి, ఇప్పటికీ చెప్తున్నాను నేను, ఈ క్షణం ఎక్కడ ఉత్తరప్రదేశ్లో, జార్ఖండ్లో, యూపీలో, బీహార్లో ఠాకూర్లు కానీ, లేకపోతే అగ్రవర్ణ కులాల వాళ్ళు కానీ చాలా సునాయసంగా దళిత స్త్రీలను మానభంగాలు చేశారు. మా చిన్నతనంలో కూడా జరిగే, మాకు తెలుసు, నా పెద్దలకు తెలుసు. ఎంతో మంది ఆ రహస్యాలను, ఆ దృశ్యాలను మా గుండెల్లో మేము రహస్యంగా దాచుకున్నాం, ఏడ్చుకున్నాం. ఎవరు ఏమి చేయలేకపోయేవాళ్ళు. ఎవరన్నా కాస్త నదురుగా అందంగా బాగా ఉంటే వాళ్ళని అక్కడ మాత్రం అంటరానితనం ఉండేదిగా, గుడిసెలోకి లాక్కుపోయేవాడు పెద్ద కులాల వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పొలాల్లోనే పనిచేయాలి. మాకు భూమి లేదు. పోనీ భూమి పోరాటాలు మాకేమైనా ఇస్తాయా అంటే ఈనాటికి ఇవ్వలేదు. ఒక ఆయన వాగ్దానం చేస్తాడు, ఇదిగో నేను దళితుడికి ఇది చేస్తాను ముఖ్యమంత్రిగా, లేదా 3 ఎకరాలు భూమి ఇస్తానన్నాడు. వచ్చిందా భూమి? కనుక భూమి లేని వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ దేశంలో కానీ ప్రపంచం ఎక్కడైనా కానీ పేదలుగానే ఉండిపోతారు. అందుకే భూ పోరాటాలలో ఎక్కువగా అమరులైంది, ఆయుధాలు పట్టింది, అశువులు బాసినంతా కూడా దళితులే. నాయకత్వం ఎప్పుడు అగ్రవర్ణ నాయకత్వమే భద్రంగా ఉంటుంది. కానీ భద్రం కొడుకో, నా కొడుకో కొమరన్న, జర భద్రం కొడుకో అని గద్దరే రాయవలసి వచ్చింది. అట్లాగే అంజయ్య రాయవలసి వచ్చింది, అందశ్రీ రాయవలసి వచ్చింది, గోరటి వెంకన్న పాట పాడాల్సి వచ్చింది గొంతెత్తి. కనుక మా గురించి మేమే చెప్పుకోవాలని ఆ నేపథ్యంలో నుంచే నేను చాలా కవితలు, దళిత కవితలు, ముఖ్యంగా అప్పటికున్న ఫామ్ వచన కవితే గనక ఉండేది. మీరు నెత్తుటి ప్రశ్న కానీ లేకపోతే ఎటువంటి కవితలు మీరు ఎక్కడ మీకు లభిస్తాయంటే చిక్కనవుతున్న పాట అని వినబడుతుందా? మధ్యలో ఫోన్ వచ్చింది ఎవరిదో, వినబడుతుందండి? 1995లో చిక్కనవుతున్న పాట అని దళిత సానుభూతి పరుడు త్రిపురనేని శ్రీనివాస్, అట్లాగే బహుజన విమర్శకుడు జి లక్ష్మీ నరసయ్య ఇద్దరూ కలిపి చిక్కనవుతున్న పాట అని ఒక మొదటి దళిత కవితా సంకలనం తీసుకొచ్చారండి. ఇప్పుడు కవితా సంకలనాల్లో చాలా వచ్చాయి, చాలా మందికి తెలుసు. వైతాళికుడులో మీకు జాషువా కనిపించడు. అప్పటికే ఎంతో సుప్రసిద్ధమైన మహాకవిగా పేరున్నాడు, కానీ జాషువా కనపడ్డు మీకు. ఒకరిద్దరు పెద్ద కులాల శూద్రులు కూడా మీకు కనపడరు. చాలా మంది అంటారు ఆ పుస్తకాన్ని ఎడిట్ చేసింది, సంపాదకత్వం కనపడకుండా చేసింది కృష్ణశాస్త్రి గారి. సరే, దాని మీద కూడా ఆంధ్రజ్యోతిలో చర్చలు జరిగాయి. నేనే వ్యాసం రాశాను, చేరాలంటే పెద్దవాళ్లతో కూడా పీచీలు పెట్టుకున్నది వేరే విషయం. కనుక మొదటిసారి మన సంకలనం మన కోసం మనం వేసుకోవాలి అనే ఒక ఆలోచన వాళ్ళిద్దరికీ రావడం, వాళ్ళిద్దరూ దళిత కవిత్వాన్ని సమీకరించి చాలా శక్తివంతమైన కవితలు రాశారు. అవి వ్యాపార సంస్కృతిలో ఉన్న సినిమా గీతాలు కావు, అవి కొత్త ఉడుకుతున్న దళిత దగ్ధ జీవితాలు. చిక్కనవుతున్న పాట నుంచి వచ్చిన కవితలు, అందులో మొదటి కవిత నాదే ఉంటుంది, మీరు గమనించండి. కనుక అక్కడి నుంచి దళిత కవిత్వం ఒక ఊపు అందుకుంది. అట్లాగే కథా సాహిత్యంలోను, నవలా సాహిత్యంలోను కూడా మా గురించి మేమే చెప్పుకోవాలి. మా బాధ మాకే తెలుసు, మా వేదన మాకు తెలుసు, మా అవమానాలు మాకు తెలుసు అన్న నేపథ్యంలో నుంచే దళిత సాహిత్యం ఆవిర్భవించేది. నిజానికి దళిత సాహిత్యం ఒకవైపు, స్త్రీవాత సాహిత్యం ఒకవైపు. ఎందుకంటే ఇద్దరూ కూడా బాధితులే. అగ్రవర్ణ ఆధిపత్యానికి, దాష్టీకానికి బలైపోయిన వాళ్ళే ఈ ఇద్దరు.
కనుక అందుకే స్త్రీవాదం బలంగా పాదమూన వెలిగింది తెలుగు సాహిత్యంలో. సరే, ఆ తర్వాత దళిత స్త్రీలు స్వయంగా రాయడం మొదలు పెట్టారు వేకువ పొద్దు పుస్తకంతో. కనుక మా జీవితాలను మేము రాసుకోవాలి అని నేను కూడా కథలు రాశాను. ఆ కథలు నాకు పేరు కోసం నేను ఎప్పుడు రాయలేదు, కీర్తి కోసం కాదు. మల్లె మొగ్గల గొడుగు మాది గల ఆత్మకథలు అని మా జేజి నాయనలు, ముత్తాతలు, మా నాయన చెప్పిన కథలన్నింటినీ నేను ఆత్మకథలుగా రాసుకున్నాను. మాకు ఒక భాష ఉంటుందండి, చాలా మందికి తెలియదు. గోసంగి అనే కులం ఉంది, గోసంగులకు కూడా ఒక భాష ఉంటుంది. చిందు కులం, చిందులకు కూడా ఒక భాష ఉంటుంది. ఇది మిగతా అగ్రవర్ణాలకు అర్థం కావు. మేము పచ్చి మాంసం అమ్ముకుంటున్నాము, ఎండు మాంసం అమ్ముకుంటున్నాము తెలియ. మా వాడలకు మాత్రం తెలియాలంటే మాకు అందమైన పేర్లు ఉంటాయి. పచ్చి మల్లెలు అంటే పచ్చి మాంసం ముక్కలు, తొనకలు. శలాకహ అంటాడు, ఫలాల శలాక ఖండములు అంటాడు కవి. కనుక చాలా మంది ఏమిటి సుధాకర్ చాలా భావకవిలాగా పెట్టాడు శీర్షిక అంటాడు. నేను నవ్వుకున్నాను. పచ్చి మల్లెలు అంటే ఏమిటో మీకు తెలిసింది. అట్లాగే ఎండు మల్లెలు అంటే ఎండు తొనకలు. మీరు ప్రాచీన సాహిత్యం చదివితే, కృష్ణదేవరాయల వారి ఆముక్త మాల్యలు చదివితే అందులో కర్రకుట్లు ఉంటాయి. కర్రకు కుట్లు. ఇప్పుడు వాటిని మనం ఆధునికంగా కబాబులు అని పిలుస్తున్నాం. అదే ఒక చువకు, ఒక సీకుకు మాంసం పెట్టు. వేమన్న చెప్తాడు, అక్కడ మాత్రం అన్ని కులాల వాళ్ళు వస్తారు, గౌండ్ల దగ్గరికి, వాళ్ళ కళ్ళు తాగుతారు, మాదిగలు గొడ్లు కోసినప్పుడు వాటిని కాలుస్తున్నప్పుడు ఆ వాసనకు తట్టుకోలేక ఆ తమకానికి, ఆ రుచికి, ఆ వ్యామోహానికి వచ్చి తాగుతారు, తింటారు. అప్పుడు మీ కులం కనిపించలేదా అని చాలా మంది దళిత తత్వవేత్తలు రాసిన గేయాలు, కవిత్వాలు కూడా ఉన్నాయి. కనుక మమ్మల్ని సంప్రదాయం పేర అడ్డుకోవడం, సంస్కృతి పేర మమ్మల్ని అడ్డుకుంటారు. కానీ రుచుల దగ్గర వచ్చినప్పుడు, మానభంగాల దగ్గర వచ్చినప్పుడు మేము గుర్తుకు రాలేదా అని దళిత సాహిత్యం ప్రశ్నించింది. కనుక ఈ ప్రశ్న వేయడం ఇప్పటికీ చాలా మందికి జీర్ణం కాదు. ఈనాటికి చెప్తున్నాను నేను, ఇప్పటికీ ఇంకా వేయాల్సిన ప్రశ్నలు వేల సంఖ్యలోనే ఉండిపోయాయి. కొద్ది ప్రశ్నలు మాత్రం వేసామంతే కాంశీరాం వచ్చిన తర్వాత. అంటే ఓట్లు మావి, సీట్లు మీవే. చూడండి, చిన్న వాక్యమే కానీ ఎంత గొప్ప అంతరార్థం. దళితులు లేదా బహుజనులు లేదా ఇంకా కింది కులాల వాళ్ళు, అసలైతే ఇంకా దళితులై కొంత నయం, ఈ రెండు కులాల సోదరులు ఉన్నారు, వీళ్ళు కొంత లబ్ధి పొందారు. కానీ మిగతా 57 ఆ పైన కులాలకు అసలు ఇంకా ఓటు హక్కు లేదు, ఒక గుడిసె లేదు, ఒక స్థలం లేదు. అటువంటి వాళ్ళు డక్కలి వాళ్ళు. నేను డక్కలి పిల్ల అన్న కవిత కూడా నా నల్లద్రాక్ష పందిరిలో ఉంటుంది. కానీ డక్కలి వాళ్ళు చిందు కథలు చెప్తారు, జాంబ పురాణం చెప్తారు, ఒక జాంబవ సంస్కృతి మీకు కనిపిస్తుంది. కనుక మెల్లిమెల్లిగా మేము ఎర్ర రంగులో నుంచి నీలవర్ణంలోకి 85 తర్వాతే మేము మార్పు పొందాం. అదొకటి మనం దళిత సాహిత్యంలో గుర్తించాల్సినంత అవసరం. మన ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా చూసాం మనం ఎవరి వైపు ఉంటారో, ఏది అసలో, ఏది నకలో, ఏది నకిలీయో అన్నది మొన్ననే తెలిసిపోయింది. కనుక అట్లా నేను ఒక 3 కావ్యాలు దళిత సాహిత్యం వస్తూ నేపథ్యంగా రాశాను. దానికి కావ్యత్రయం అని ఒక పేరు పెట్టానండి. దీని వెనక కూడా ఒక చిన్నపాటి బొలబాటం లేదా ఒక కోరిక ఉంది. కాళిదాసు కవిత్రయం చాలా ప్రసిద్ధి. కాళిదాసు కవిత్రయం, మేఘ సందేశం, కుమార సంభవం, రఘువంశం, వాటిని కావ్యత్రయం అంటారు. అట్లాగే నేను కూడా ఓరియంటల్ కాలేజ్ చదువుతున్నప్పటికీ ఆ 18, 19, 20, 21 ఆ వయసులోనే అనుకున్నాను, ఇప్పటికైనా నేను కూడా ఒక కావ్యత్రయం వెయ్యాలి అని మొదటిసారి అనుకొని కొత్త గబ్బిలం, వర్గీకరణీయం, గోసంగి అనే 3 దళిత దీర్ఘ కావ్యాలు వచన కవితా శిల్పంతో, వచనంతో రాశాను. ఇక్కడ వచన కవిత్వం గురించి కొద్దిగా 2-3 మాటలు చెప్పుకోవాలి. పద్యానికి ఒక బాణి ఉంటుంది, ఒక మార్గం ఉంటుంది. నన్నయ్యలాగా చెప్పడానికి, తిక్కనలాగా చెప్పడానికి వాళ్ళ మార్గాలు ఉన్నాయి. లేదా ప్రబంధ కవుల్లా చెప్పడానికి ఒక మార్గాలు ఉన్నాయి. పోతనలాగా చెప్పడానికి బాటలు ఉన్నాయి. కానీ వచన కవిత్వానికి ఉండదు. నీ వస్తువు, నీ రూపం నువ్వే నిర్ధారించుకోవాలి, నువ్వే నిర్మించుకోవాలి, నీ అభివ్యక్తి. అయితే నేను చేసిన ఒక పని, తెలివైన పని అనండి, లేదంటే ఒక
ఏమిటంటే నాకున్న ప్రాచీన సాహిత్య పరిజ్ఞానాన్ని, ఆలంకారిక శాస్త్ర పరిజ్ఞానాన్ని అత్యంత ఆధునికమైన దళిత సాహిత్యానికి, ఆధునిక కవిత్వానికి ఆపాదించారు. మీరు అనుకోవచ్చు నేను కేవలం దళిత కవిత్వమే రాశానని. కాదు, మీరు నా వర్తమానం పుస్తకం చూసినప్పుడు మొత్తం వర్తమాన సమాజంలో ఉన్న చాలా మంది జీవితాలని నేను కవిత్వీకరించాను. చాలా అందంగా కూడా చెప్పాను. ఈస్థెటిక్స్ అంటారు వాటి. ఉదాహరణ ఇందిరా పార్క్ అని ఉంటుంది. ఆ ఇందిరా పార్క్ మీద నేను కవిత రాస్తే చాలా మంది ముగ్ధులైపోయారు. మొదటి వాక్యం ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ సిగ్గుతీగలకి దొంగ ముద్దులు పూస్తుంటాయి. వాక్యం వినండి. ఇక్కడ సిగ్గుతీగలకి దొంగ ముద్దులు పూస్తుంటాయి. నా బాల్యం అంతా ఆ పరిసర దాములు కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది కనుక మేము చిన్నప్పుడు చూస్తున్న, కాస్త పెద్ద అయ్యాక చూసిన దృశ్యాలు ఏమిటంటే, ఈ జంటలు ప్రవేశించి గంటలు అక్కడ గడపడానికి వచ్చినప్పుడు ఇవన్నీ చూసేవాడు. వాడు అటు ఇటు చూడడం, అమ్మాయినో ముద్దు పెట్టుకోవడం. ఇటువంటివి మీకు గాథా సప్తశతిలో కనబడతాయి. అప్పటికే నేను చదివాను గాథా సప్తశతి. పార్వతీదేవి పారవస్యంలో శివుడి ముక్కంటిని, త్రినేత్రాన్ని, మూడో కన్నుని ముద్దు పెట్టుకుందట. కనుక ఒక కవి ఎక్కడి నుంచి ప్రేరణ పొందుతాడో వాడిని పట్టుకోవడం కష్టం. ఇప్పుడు నేను చెప్తే తప్ప మీకు తెలియలేదు. కనుక మీరు చాలా మంది అంటే పెద్దవాళ్ళ సంగతి పక్కన పెట్టుకోండి, కొత్త కుర్రవాళ్ళకి ఈ ప్రాచీన సాహిత్య ఆలంకారిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల వాళ్లకు భాషా పరిజ్ఞానం కూడా లేదు. అదే వాడిన పదాలని, అవే మొనాటని అంటాం కదా మనం, పాతబడిన శబ్దాలను అవే వాడుతూ ఉన్నారు. కనుక అవసరమైతే నీ అభివ్యక్తికి బలమైన పదం అనిపించినప్పుడు వాడడానికి నేనైతే వెనకాడలేదు, జాషువా వెనకాడలేదు. అందుకే చవులూరించు తెలుగు భాషా సముద్రంలో అత్యద్భుతమైన తెలుగు నుడికారాన్ని, భాషని, పలుకుబళ్లను జాషువా ప్రయోగించాడు. ఎందుకంటే జాషువా మట్టి బిడ్డ, ఆ జీవితం నుంచి వచ్చాడు కనుక. తిల్లిక చాలా మందికి తెలియదు. తిల్లిక అంటే దీపం గబ్బిలంలో ఉంటుంది. తిల్లిక నారిపి దయ్యపు పిల్లం వలె తిరుగు అని అట్లా వచ్చింది. సరే, నేను రాజమహేంద్రవరంలో పనిచేస్తూ చిక్కనవుతున్న పాట వచ్చిన సందర్భంగా వాటి ఆవిష్కరణలు, వాటి పేర్లు వచ్చిన తర్వాత చాలా మంది అంటే నేను అందుబాటులో ఉండేవాడిని. మీకు రాజమహేంద్రి అంటేనే ఒక వెటకారం, ఒక చమత్కారం. గోదారోళ్ళమండి పాట మీరు వినండి, మీకు ఎంతసేపు ఆ తినే పదార్థాలు, ఆ సినిమాలు ఇవే కనబడతాయి తప్ప ఎక్కడైనా జీవితాన్ని గురించిన తడి ఉంటుందా? ఇప్పుడు ఆదేశ్ రవేన్ ఎవరు రాశాడు కరోనా సమయంలో, సారు నన్ను విడిచిపెట్టండి నేను నడిసిపోతానంటాడు. అది జీవితం, అది దుఃఖం, అది వేదన. కనుక నేను అక్కడ చూసినప్పుడు ఆ జీవితం నాకు ఎక్కడా కూడా కనపడలేదు. నన్ను చాలా మంది ఈ పండిత సదస్సులలో, పునశ్చరణ తరగతుల్లో నేను చాలా ఎప్పుడు ఎవరిని ధిక్కరించే స్వభావం కాదు. బహుశా అది నా తాత ముత్తాతల వల్ల మా జీజనహైన వాళ్ళు వచ్చింది. అన్నిటికీ నవ్వుకుంటూ వెళ్ళిపోవడము, సరదాగా తీసుకోవడమే తప్ప దేన్ని లోపలికి తీసుకోలేదు. నాకు తెలుసు, లోపలికి తీసుకొని ఆ అగ్ని రాజుకుంటే అది ఏమవుతుందో, నేను దగ్ధమవుతానో, ఎదుటి సమాజాన్ని దగ్ధం చేస్తానో, ఏమవుతానో నాకు తెలియదు అన్నట్టుగా ఒక తీవ్రత ఉండేది నాలో. అందుకే నాలో మంచు కొండలు ఉన్నాయి లోపల. చాలా మందికి తెలియదు ఆ విషయం. ఎటువంటి అగ్నినైనా కూడా అది భగ్నం చేస్తుంది, చల్లారుస్తుంది. ఖలీల్ జిబ్రాన్ కవిత్వ పంక్తుల్ని సినారే సార్ ఇట్లా అనువదించాడు. కవిత్వం, వక్తృత్వం హిమకండ హేళ. వక్తృత్వం హిమకండ హేళ, కవిత్వం బడబాగ్ని జ్వాల. ఆ మంచుని, ఈ మంటని ఐక్యం చేసేది అలా. కనుక ఆ బడబాగ్ని జ్వాలను, ఆ హిమ శీతలాన్ని రెండింటిని సమన్వయం చేసేది కవిత్వంగా ఖలీల్ జిబ్రాన్ చెప్తాడు. నిజానికి ఆయన పాదమే ఒకే ఒక్క సిరా చుక్క, లక్ష మెదళ్లకు కదలిక అని కాళోజీ గారి పేరు మీద చలామణిలో ఉంది. కానీ ఏ డ్రాప్ ఆఫ్ ఇంక్, ఇట్స్ మిలియన్స్ ఆఫ్ థింక్ అంటాడు. కనుక ఇది విషయం. ఈ నేపథ్యంలో నన్ను చాలా మంది పండితులు, పెద్ద పెద్ద అవధానులు ఉండేవాడు రాజమహేంద్ర. ఏమో సుధాకర్ రావు పిలిచేవాడు.
మీ దళిత సాహిత్యంలో మాలాంటి ప్రబంధాంగనులు కానీ సుందరాంగులు ఎవరైనా ఉన్నారా? మీకు సౌందర్య శాస్త్రం ఉందా? మీకు అలంకార శాస్త్రం ఉందా అన్నప్పుడు ఎందుకు లేదు సార్ అని చెప్పి ఈసారి వినిపిస్తానులేండి అని చెప్పి నేను నీలిక అనే ఒక కవిత రాశాను. ఈ కవిత ఆ తరువాత అది ఇండియా టుడే అప్పట్లో వచ్చేది, వార్షిక సంచికలో కూడా వచ్చేయింది. అది వాళ్ళకు ధీటుగా సమాధానం చెప్పాను. కేవలం మీ మనుచరిత్రలో వరూధినే కాదు, మా వాడల్లో, మా మాలపేటలో, ఇలా మా మాదిగపేటలో, మా చిందు వాడల్లో కూడా అందగత్తెలు ఉంటారు, కాకపోతే వాళ్ళు నల్లగా ఉంటారని చెప్పి ఒక ఖండిక నేను రాశానండి. ఓ నా చాండాలిక, నీ వెండి కడియాల నల్లకాళ్ల ముందు, ఓ నా చాండాలిక, చండాల శబ్ద భవము, ఓ నా చాండాలిక, నీ వెండి కడియాల నల్లకాళ్ల ముందు 1000 ఏండ్ల కావ్య నాయికలు వెలవెలబోతున్నారు. చూడండి ఎలా ఉందో ధ్వని శ్లేష గమనించండి. 1000 ఏండ్ల కావ్య నాయికలు వెలవెలబోతున్నారు, ఓ నా చండాలిక, నీ వెండి కడియాల నల్లకాళ్ల ముందు. అలంకార శాస్త్రాలన్నీ నీ పాటి మట్టి మెరుపుల ముందు బలాదూరే. ఏటి ఒడ్డున నున్నటి పాటి మట్టి ఉంటుందండి. ఆ పాటి మట్టి సుల్తాన్ మట్టి ఏమంటారమ్మా దాన్ని, ఆ పాటి మట్టి ఉంటుంది కనుక ఆ పాటి మట్టి మెరుపుల ముందు ఇవన్నీ బలాదూరే మీ అలంకార శాస్త్రాలు. నా నల్లపిట్ట, నిన్ను లతాంగివని, లతికవని, కృశాంగివని, వరాంగినివని మభ్యపెట్టను. నా నల్లపిట్ట, నా జాతి పుష్పమా, నా నీలవేణి. నీ అందాన్ని బహిష్కరించిన అక్షరాలను ఇవాళ నేను వశీకరించుకుంటున్నాను. ఏ అందమైతే ప్రబంధాలలో కనపడదు అని అర్థం. నీ అందాన్ని బహిష్కరించిన అక్షరాలను ఇవాళ నేను వశీకరించుకున్నాను. నీ బంతిపూల కొప్పు మీద ఒట్టు, ఓ నల్లపిట్ట నల్లపిల్ల, నీ బంతిపూల కొప్పు మీద ఒట్టు. నిన్ను ఊరి బయటే నిలబెట్టిన ఆకాశమెత్తు ఉట్టిని పగులగొడుతున్నాను. నా మాతంగిని నిన్నో పతంగాన్ని చేసి ఈ సౌందర్య శాస్త్ర ఆకాశం మీద ఎగరేస్తున్నాను. నీ నెత్తి మీద ఇనప గమేళం, అంటే నీ నెత్తి మీద ఇనప గంప, నీ కూలి స్త్రీ, నీ నెత్తి మీద ఇనప గమేళం విశ్వసుందరి కిరీటాన్ని సైతం ధిక్కరిస్తోంది. నీ నెత్తి మీద ఇనప గమేళం విశ్వసుందరి కిరీటాన్ని సైతం ధిక్కరిస్తుంది. పదునెక్కిన కొడవలివై నువ్వు కోతకు పోతూ ఉన్నప్పుడు నీ చుట్టూరా ఆవరించిన ప్రకృతి వర్ణాలు నీకు పాదాక్రాంతం అవుతున్నట్టే ఉంటాయి. తాటాకు గొడుగు కింద సగం తడుస్తూ నువ్వు నిలబడ్డప్పుడు, తాటాకులతో గొడుగులు చేస్తారు తెలుసు, ఉత్తరాంధ్ర వాళ్ళకి బాగా తెలుసు, ఇంకా గోదావరి జిల్లాలో అందరికీ తెలుసు. అంటే దళితులు తాటాకుల గొడుగులే ఉంటాయి, నల్ల గొడుగులు ఉండవు. తాటాకు గొడుగు కింద సగం తడుస్తూ నువ్వు నిలబడ్డప్పుడు నిన్ను పొదువుకునేందుకు పొడి మబ్బులు నేలకు దిగుతాయి. నిన్ను చూస్తే చాలు బోడి కంకులకు కూడా వెచ్చని గింజలు మొలుస్తాయి. ఇది అర్థమైన వాళ్ళకి ఈ శ్లేష తెలుస్తుంది. నిన్ను చూస్తే చాలు బోడి కంకులు, మొక్కజొన్న కంకులకు కూడా వెచ్చని గింజలు మొలుస్తాయి అని చెప్తూ కాలువలో తేలుతున్న చందమామ మీద నువ్వు కాలు పెట్టినప్పుడు, కాలువలో తేలుతున్న చందమామ మీద నువ్వు కాలు పెట్టినప్పుడు కలకబారిన నీటిలోంచి నీ వేళ్ల చంద్రకిరణాల్ని కొరమీనులు ముద్దాడుతాయి. కొరమీనులు ఒక చేపలు. నీ వేళ్ల చంద్రకిరణాల్ని కొరమీనులు ముద్దాడుతాయి. కాసె బిగించి నువ్వు మంచె మీదుగా వడిసెల విసురుతుంటే దిక్కులు ఉలిక్కిపడి నీ బిగిపిక్కలకు దండాలు పెడతాయి. నువ్వు భో 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 అని పిలుస్తూ ఉన్నప్పుడు నీ పిలుపు రుచికి నూకల్ని ఆకల్ని మర్చిపోయి బెరసపుంజులు రెక్కలల్లార్చుతూ నీ ముందు వినమ్రంగా మోకరిల్లుతాయి. ఒక కాలు వయ్యారంగా చాపి
తిరగట్లో నువ్వు రాగులు విసురుతుంటే. చూడండి, ఒక కాలు వయ్యారంగా చాపి తిరగట్లో నువ్వు రాగులు విసురుతుంటే, నీ నల్ల నడుము మీద రాలిన పిండి రేణువులు వెండి వడ్డానముల జిగేలుమంటాయి. నువ్వు తాటికల్లు తాగిన జాతర రేయి, నువ్వు తాటికల్లు తాగిన జాతర రేయి, నీ కాటుక కళ్ళ ఎరుపు జీరల్లోకి తొంగి చూస్తే. నువ్వు తాటికల్లు తాగిన జాతర రేయి, నీ కాటుక కళ్ళ ఎరుపు జీరల్లోకి తొంగి చూస్తే ఈ ప్రపంచమే చిత్తైపోతుంది. నీ నల్లరేగడి మేని రంగులో, నీ నల్లరేగడి మేని రంగులో మిరియపు గుత్తుల మిసిమి దోగాడుతుంది. చూడండి, ఎప్పుడైనా మీకు అవసరం ఉన్నది. నీ నల్లరేగడి మేని రంగులో మిరియపు గుత్తుల మిసిమి దోగాడుతుంది. ఆరు బయట నొలక మంచం మీద. పల్లెటూళ్ళలో మన అందరం చూసే దృశ్యాలే. ఆరు బయట నొలక మంచం మీద నీ అందాన్ని చూసిన చంద్రుడు, ఆరు బయట నొలక మంచం మీద నీ అందాన్ని చూసిన చంద్రుడు సూర్యుడి చెవిలో నీ సోకు కబురు చెప్పినప్పుడు, సూర్యుడి చెవిలో నీ సోకు కబురు చెప్పినప్పుడు వాడు నిన్ను ఉదయాన్నే చూసేందుకు ఉరకలేస్తూ తొలివేకువ వజ్రపు టొంగరాన్ని నీ తలగడ కింద దాచిపెట్టిపోతాడు. నా నల్లద్రాక్ష పందిరి, నా అరుంధతి నక్షత్రమా, నా నల్లద్రాక్ష పందిరి, నా అరుంధతి నక్షత్రమా, సెగబెట్టిన డప్పు బుగ్గల మీద. ఇది ఎప్పటికీ చెప్తారు చాలా మంది ఈస్థెటిక్స్ గురించి మాట్లాడేటప్పుడు. శ్రీనివాసరావు లాంటి వాళ్ళు చెప్పారు. డప్పు బుగ్గలు, రూపక సమాసం, కొత్త పదం. చూడండి, సెగ కాకబెట్టడం అంటారు డప్పుల్ని. సెగబెట్టిన డప్పు బుగ్గల మీద నా మునివేళ్ళు, ముందు వేళ్ళు పాటల గొంతయి పలకరిస్తుంటే నీ నిలువెచ్చని లేతమంటల వలయాల్లో నుంచి నీ నీలికల్ల ఆకాశంలో చుక్కల నాట్యం చూశాను. నీ నీలికల్ల ఆకాశంలో చుక్కల నాట్యం చూశాను. నా నల్ల సుందరి, నా అరుంధతి నక్షత్రము. ఈ సౌందర్య శాస్త్ర సింహాసనం మీద, ఈ సౌందర్య శాస్త్ర సింహాసనం మీద నిన్ను కావ్య గౌరవంతో అభిషేకిస్తున్నాను. నా నల్ల కావ్యానికి నిన్నే నాయికగా ప్రకటిస్తున్నాను. నా నల్ల కావ్యానికి నిన్నే నాయికగా ప్రకటిస్తున్నాను. అంటరాని వాడల్లో పుట్టిన నేను తర్వాత ఏ స్థాయికి ఎదిగానంటే, ఆట వాళ్ళ ఆహ్వానం మీద, అన్ని ఖర్చులన్నీ వాళ్ళయే. అయ్యా ఇండ్లూరి వారు వచ్చి మీ కావ్యగానం చేయండి అని ఒక నెల రోజుల పాటు ఆహ్వానిస్తే నేను, గురుతుల్ ప్రొఫెసర్ కేతు విశ్వనాథ రెడ్డి గారు, నా మిత్రుడు మధురాంతకము నరేంద్ర, గరికపాటి నరసింహారావు నా మిత్రుడు, అతను కూడా సమకాలికుడే, మేమంతా కలిసి వెళ్ళాం. నేను నా వచన కవిత్వం వినిపిస్తున్నాను. కనుక నేను దళితులతో కలవాలని, ఐడెంటిఫై పొందాలని ఎట్లా అనుకున్నాను. సుధాకర్ గారు ఏం చూస్తారు మీరు, నయాగారా చూస్తారా, వైట్ హౌస్ చూస్తారా అన్నప్పుడు నేను చెప్పాను, సార్ నన్ను ఆ నల్లవాడలోకి తీసుకెళ్ళండి అన్నారు. అది చూసి ఆ తర్వాత నేను అప్పటికప్పుడు ఆశువుగా కవిత్వం చెప్పాను. అది సాయంకాలం బ్యాంక్వెట్ లో వాళ్ళ సభలో చెప్తుండేవారు. నల్లవాడ నల్లవాడ, నల్లవాడలోని పిల్లవాడ, నీలి వజ్రాల నిగనిగల కళ్ళవాడ, గెట్టోలలో చీకటి కొట్ట, గెట్టో అంటే నల్లవాడండి, గెట్టోలలో చీకటి కొట్టాలలో శతాబ్దాలు మగ్గినవాడ, పోరు చేసి నెగ్గినవాడ, నిగ్గరుగా బిగ్గరగా పిలవబడినవాడ, నిగ్గర అంటే తిట్టండి, నిగ్గరుగా బిగ్గరగా పిలవబడినవాడ, నావాడ నా వాడవాడ. చూడండి పదపడి నల్లవాడ. వెళ్తే ఆ తర్వాత కొంతకాలానికి ఒబామా మొదటి నల్లవాడ అధ్యక్షుడయ్యాడు. అది పరిణామం. అది భారతదేశంలో బహుజన సమాజం సాధించాల్సిన కృషి, పెద్ద పని. తర్వాత అదే నేపథ్యంలో నుంచి ఒబామాను కూడా నేను విడిచిపెట్టేది. ఒబామా 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 ఒబామా, తెల్ల పుట్టను చీల్చి పుట్టిన నల్ల నాగుబామ. చూడండి శబ్దం, మామూలు పదాలే. ఒబామా ఒబామా, తెల్ల పుట్టను చీల్చి పుట్టిన నల్ల నాగుబామ, నమస్కారం అందుకో ఓ నీలి చందమామ. సో ఇట్లా అక్కడ కూడా అమెరికాలో కూడా నేను 2 సార్లు వెళ్ళాను నా కవిత్వాన్ని. నేను నా దళిత కవిత్వం ఏం భయపడలేదు, ఎవరో అనుకుంటారని కానీ, లేదా నాకు తక్కువ వచ్చింది అనుకోలేదు. ఒక జాతి ప్రతినిధిగా నా బాధలు నేను చెప్పకపోతే
ఇంకెవరు చెప్తారు? నేను చదువుకున్న వాడిని, ఇంతో అంత కాస్త సాహిత్య పరిజ్ఞానం, పాండిత్యం ఉంది. నేను మాట్లాడలేకపోతే ఇంకెవడు మాట్లాడతాడు? ఏ పండితులు, ఏ అగ్రవర్ణ విమర్శకులు మా వైపు నుంచి మాట్లాడతారు, పోరాడతారు లాయర్స్ గా? ఎవరు చేయరు. మా బాధ, మా దుగ్ధ దగ్ధ మేము చెప్పాల్సిందే. కనుక ఇట్లా నా కవితా ప్రయాణం రకరకాలుగా కొనసాగింది. కనుక ఈ మంచి మీతో సంభాషించే, మాట్లాడే మంచి అవకాశం ఇచ్చినందుకు కార్యకర్తలకు, ముఖ్యంగా మిత్రుడు మేడిపల్లి రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ